హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక పవర్ఫుల్ డ్రామా మూవీ స్టోరీ చెప్పుకోబోతున్నాం. ఒక నాసా సైంటిస్ట్ మార్స్ మిషన్ వదిలి తన ఊరి రైతుల కోసం కార్పొరేట్ దొంగలతో ఫైట్ చేస్తాడని, అది కూడా ఒంటరిగా, ఇంటెలిజెంట్ గా. ఇది 2021లో వచ్చిన తమిళ మూవీ భూమి స్టోరీ. ఒక విత్తనం చాలు ఓ కొత్త లోకాన్ని సృష్టించగలను. మరి ఈ స్టోరీ ఒకసారి చూసేద్దామా? స్టోరీ మొదలు పెట్టే ముందు ఈ మూవీలో జయం రవి భూమినాథన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, రోనిత్ రాయ్ విలన్ గా కనిపిస్తారు. ఇది ఒక యాక్షన్ డ్రామా అని చెప్పాలి. రైతుల సమస్యలు, కార్పొరేట్ దోపిడీ బ్యాక్గ్రౌండ్ లో సాగుతుంది ఈ మూవీ. భూమినాథన్ నాసాలో సైంటిస్ట్. అతను మార్స్ ప్లానెట్ లో ప్లాంట్స్ ఎలా బతకాలో డిస్కవర్ చేస్తాడు. అనైరోబిక్ కండిషన్స్ అడ్జస్ట్ చేసి అందరూ అతన్ని ప్రశంసిస్తారు. ఇప్పుడు అతను మార్స్ మిషన్ కు వెళ్ళాలి. దానికన్నా ముందు ఒక నెల వెకేషన్ కు తన ఊరికి వస్తాడు. మీరు అనుకుంటున్నారు కదా ఈ సైంటిస్ట్ ఊరికి వచ్చి ఏం చేస్తాడో అని. అదే సస్పెన్స్. ఊరికి వచ్చిన భూమినాథన్ కు షాక్ ఎదురవుతుంది. అతని గ్రామం కరువుతో బాధపడుతుంది. నీళ్లు లేవు, భూగర్భ జలాలు కార్పొరేట్ కంపెనీలు దోచేశాయి. అతని మామ రుణాలతో బాధపడి చివరికి సూసైడ్ చేసుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే కార్పొరేట్స్ డబ్బు కోసం నీళ్లు దోచి రైతుల జీవితాలు నాశనం చేస్తున్నారు. భూమినాథన్ దీనికి షాక్ అయ్యి తన మామ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ వస్తుంది. మీరు గెస్ చేయగలరా? భూమినాథన్ తన నాసా మిషన్ వదిలేసి ఊరిలోనే ఉండి రైతుగా మారతాడు. కార్పొరేట్ బాస్ తో ఫైట్ చేయటానికి ప్లాన్ చేస్తాడు. భూమినాథన్ లోకల్ ఎమ్మెల్యే గవర్నమెంట్ తో మాట్లాడతాడు, కానీ ఫలితం లేదు. విలన్ డబ్బు పవర్ తో అడ్డుకుంటాడు. అప్పుడు భూమినాథన్ ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేస్తాడు. ప్రజలను ఏకం చేసి తన సొంత కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఎన్నో అడ్డంకులు వస్తాయి. యాక్షన్ సీన్స్, ఫైట్స్. ఇక ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ అతనికి సపోర్ట్ గా ఉంటుంది. ఇది కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే సింపుల్ గా చెప్పాలంటే సైన్స్ నాలెడ్జ్ ఉపయోగించి హైబ్రిడ్ ప్లాంట్స్ టెక్నాలజీతో నీళ్లు సేవ్ చేసి భూమిలో పండించడం స్టార్ట్ చేస్తాడు. చివరికి భూమినాథన్ కోర్టులో విలన్ ను ఓడిస్తాడు. తన టెక్నాలజీతో ఊరిని కాపాడతాడు. రైతులు హ్యాపీ అవుతారు. మొత్తంగా చెప్పాలంటే హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఇది చాలా ఇన్స్పైరింగ్ మూవీ. రైతుల సమస్యలను సీరియస్ గా చూపించారు. మీరు వాచ్ చేశారా? వాచ్ చేసి ఉంటే కామెంట్స్ లో చెప్పండి ఏ సీన్ మీకు బాగా నచ్చిందో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.